సో మొత్తానికి కేసీఆర్ పైన ఈరోజు ప్రతిపక్ష హోదా తొలగించాలని చెప్పేసి కూడా తనకి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జక్కుల లక్ష్మణ్ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. సో కేసీఆర్ గారికి ఊహించని షాక్ అనుకోవచ్చు. ప్రతిపక్ష హోదా తీసేయాలన్నట్టు కూడా పిటిషన్ వేయడం అనేది జరిగింది. అసలు ఎమ్మెల్యేగా కూడా అనర్హత వేటు వెయ్యాలి తన పైన. తను 119 మందిలో గెలిచిన ఒక ఎమ్మెల్యే, తనకి ప్రత్యేకంగా ఇంకేం లేదు. అలాగే అటు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, తర్వాత ఇటు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ అసెంబ్లీకి ఒక్క రోజు కూడా రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇవ్వాలంటూ కూడా ఈరోజు హైకోర్టులోనే పిటిషన్ వేశారు. ఏందండి అసలు, అంటే ఆ పిటిషన్ లో ఉన్నటువంటి అర్థం ఏంటి? మరి కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా తీసేస్తారా? ఎమ్మెల్యేగా డిస్మిస్ చేసే అవకాశం ఉందా? అయితే ఇక్కడ ఒకటి క్లియర్ గా మనం గమనించాలండి. ఇక్కడ కేసీఆర్ గారు క్లియర్ గా మొన్న ఒక ఫామ్ హౌస్ లో జహీరాబాద్ కు సంబంధించిన కార్యకర్తల మీటింగ్ లో క్లియర్ ఒక విషయం ప్రస్తావించడం జరిగింది. ఫిబ్రవరిలో నేను మీటింగ్ పెట్టి ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి వస్తున్నా, ప్రశ్నించడానికి వస్తున్నా అని. అంటే రాకపోతే రాలేదని క్వశ్చన్ చేయడం, వస్తే ఇప్పుడు వస్తున్నారు రావద్దని ఇలా చేసిండ్రేమో కదా, మనం అంటే ఎగనిస్ట్ గా వేసిన పిటిషన్ కావచ్చు అని అనిపిస్తుంది. అంటే ప్రజల్లోకి నేను వస్తున్నాను, ప్రజా సమస్యల్ని నేను ప్రస్తావిస్తాను, అసెంబ్లీకి నేను వస్తానని క్లియర్ గా చెప్తున్నారు. అసెంబ్లీ విషయంలో మాత్రం ఏం సపోర్ట్ చేయలేడండి, కేవలం నేను ప్రజాక్షేత్రంలోకి వస్తాను అని చెప్పేసి మాత్రమే చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ క్లియర్ ఒకటి మనం గమనించాలి రాజు. ఇక్కడ ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ అనేది ప్రజాక్షేత్రం. డైరెక్ట్ చెప్తారు, తను వచ్చిన ఫిబ్రవరిలో తను పెట్టే మీటింగ్ లో అన్ని ప్రస్తావించే అవకాశాలు ఉంటవి. దాని ద్వారా ప్రజా సమస్యల్ని అసెంబ్లీ సాక్షి కూడా దాన్ని నిలదీసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ రోజు తను ఇస్తాడు. ఇంకోటి తను అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఒక సంవత్సర కాలం మనం సమయం ఇద్దాము, వాళ్ళు ఏం పని చేస్తారో చూద్దామని సమయం ఇవ్వడం జరిగింది. ఇక్కడిక్కడ ఇంకోటి మనం గమనించాల్సిన విషయం, నిజంగా ఈ రోజు పిటిషన్ ఎవరైతే ఫైల్ చేశారో, ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాల్సిన స్పీకర్, హైకోర్టు డైరెక్షన్ ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సిన స్పీకర్, ఇప్పుడు ఈ కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు అనేది ఇష్యూయే కాదు నన్ను అడిగితే. నిజంగా ఇష్యూస్ రాష్ట్రంలో చాలా ఉన్నవి. నిరుద్యోగ సమస్య ఉన్నది, అదే విధంగా రైతుల సమస్యలు ఉన్నవి, ఆటో కార్మికుల సమస్యలు ఉన్నవి, బస్సు కార్మికుల సమస్యలు ఉన్నవి, చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నవి. వాటి మీద తీసుకోవాల్సిన స్పీకర్ గా అలాంటి వాటి మీద ఇష్యూస్ మీద ఎమ్మెల్యేలను ప్రశ్నించాలి, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాల్సిన స్పీకర్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుదారులుగా అయినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాల్సినటువంటి స్పీకర్ నిజంగా కేసీఆర్ గారు ఈ రోజు అంటే కేసీఆర్ గారికి ఎగనిస్ట్ గా హైకోర్టులో కేసు అనేది నిలబడదని మాకు అనిపిస్తుంది. అది కాదు, అంటే వారు అడ్వకేట్ చెప్తూ సరే ఉద్యమాల పార్టీ నుంచి కేసీఆర్ వచ్చినా అన్నారు, కేసీఆర్ కి రాజీనామాలు ఏం కొత్త కాదని చెప్పేసి అన్నారు. సో దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడి గెలవాలి, అప్పుడు ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తీర్చుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకుడికి మినిస్టర్ కి ఏ విధంగా అయితే ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ అన్ని కేసీఆర్ గారికి ఇవ్వబడడం అనేది జరుగుతుంది. సో అంత ప్రోటోకాల్ మరి అసెంబ్లీకి రాని వ్యక్తికి ఆ ప్రోటోకాల్ అవసరం అంటారా? ఫామ్ హౌస్ లో ఉండే వ్యక్తికి ఆ ప్రోటోకాల్ ఎందుకు అన్నట్టు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారండి. రూల్ ఆఫ్ లా వేరు, ఓవరాల్ గా మాట్లాడడం వేరు, ఓవరాల్ గా హైకోర్టు ఆశ్రయించడం వేరు. అంటే ఇక్కడ క్లియర్ గా రూల్ ఆఫ్ లా అనేది ఆ ప్రోటోకాల్ ప్రతిపక్ష నేతగా తను వద్దని చెప్తుందా, పార్టీ ఇప్పుడు ఒక ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉన్నది, అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నది. అసలు అందులో ఈ విషయం అంటే కంపల్సరీ అసెంబ్లీకి రావాలన్నా, తను వచ్చారు అసెంబ్లీకి వచ్చారు, ఇష్యూలో అసెంబ్లీ సాక్షిగా ప్రెసిడెంట్ అయినట్టు అటెండెన్స్ సంతకం చేసి వెళ్ళడం మనం చూసాం. నిజంగా అలాంటి రూల్స్ ఉంటే మాత్రం అది కేసీఆర్ గారు ఎవరికైనా ఆ రూల్స్ అనేవి వర్తితే, రూల్స్ ఎగనెస్ట్ గా ఉన్న దాంట్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదండి, లేని దాంట్లో ఏం తీసుకుంటారు మీరు చెప్పండి రాజు గారు. సరే, ఓవరాల్ రూల్స్ ప్రకారం గెలిచినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీకి ఇంత పర్సెంటేజ్ అటెండ్ కావాలి, ఇన్ని రోజులు అటెండ్ కావాలన్నట్టు ఏమన్నా ఉంటుందా? నిజంగా ఇప్పటి వరకు మనకు తెలియదండి. నిజంగా ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు నిజంగా ప్రజాక్షేత్రంలో మీరు అన్నారు కదా, ప్రజలకు తెలియజేయాల్సిన ఇష్యూస్ అవి చాలా ఉంటాయి. నిజంగా ఎమ్మెల్యేకి రావాల్సిన అవసరం ఉంటుంది. మా ఇన్ని సమావేశాలకు అటెండ్ కాకపోతే డిస్క్వాలిఫికేషన్ చేస్తాం అనే మన రెగ్యులేషన్స్ ఉన్నవా? అదే అలా ఉంటే నిజంగా హైకోర్టు వాళ్ళు ప్రస్తావించారు అనేది కూడా మనం గమనించాల్సి వస్తుంది. నిజంగా అలా లేనప్పుడు హైకోర్టు కూడా కేసీఆర్ గారు చేసిన పిటిషన్ డిస్మిస్ కూడా చేయవచ్చు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మణ్ గారు, జగన్ గారి పైన కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిపక్ష నేత జగన్ గారి పైన కూడా ఈ పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి పైన కూడా ఇక్కడ పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో మనం దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే తెలుగు రాష్ట్రాల ప్రకారం అక్కడ జగన్ గారి పైన కావచ్చు, ఇక్కడ కేసీఆర్ పైన ఈ కోణంలో ఏమన్నా రాజకీయ కోణం ఉందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే 100% అదే కాదు. ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నప్పటికీ కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు,
అని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం అనేది దిస్ ఇస్ వే ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా అనేది కాదని మాకు అనిపిస్తుంది. నిజంగా అప్పుడు జగన్ గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు అంటే ఎంతగా అంటే ఫ్రెండ్ గా సోదర భావంతో పనిచేసినది, రెండు రాష్ట్రాలు డెవలప్ అయిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు నిజంగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, నిజంగా తెలంగాణలో, ఏపీ అంటే మనకు తెలియదు అనుకోండి, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజలకు అందరికి తెలుసండి. ఎవరు ఏం చేస్తున్నారు, అంటే కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, నిజంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న మంత్రులు ఏం చేస్తున్నారు, ఆర్థిక శాఖ ఏం చేస్తున్నది, అంటే ఊరికే కమిషన్లు ఇస్తున్నారు, ఊరికే చిల్లర. మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మీద కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యేల మీద కావచ్చు, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళ మీద, ఈవెన్ కేటీఆర్ గారు, హరీష్ రావు మీద కావచ్చు, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భాలు మనం చూస్తున్నాం. వే ఆఫ్ రూలింగ్ అనేది ఇలా ఉండదని మాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిజంగా అనర్హత వేటు వేసే అవకాశం ఏమన్నా ఉందనుకోవచ్చా పైన? 100% ఇందులో లేదండి. అనర్హత వీట్ వేయడానికి అది రీజనే కాదు. ఎందుకంటే నిజంగా అనర్హత వీట్ వేయాలనుకుంటే 10 మంది ఎమ్మెల్యేల మీద, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేయొచ్చు. పార్టీ ఫిరాయింపుల చట్టం క్లియర్ గా చెప్తుంది. అది చెప్పిన అంశాలనే ఉన్నా కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మన అసెంబ్లీ సాక్షి మీకు చెప్తున్నా, హైకోర్టు ఆర్డర్ సాక్షి కూడా మీకు చెప్తున్నా, చాలా ఉన్నాయి అలా. కానీ ఇక్కడ కేసీఆర్ గారు అసెంబ్లీకి రానంత మాత్రంగా డిస్క్వాలిఫికేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ లీగల్ అని మాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకునేది అసెంబ్లీలో మా గురించి ప్రస్తావిస్తారు, అలాగే మా సమస్యల గురించి అక్కడ మాట్లాడతారు అని చెప్పేసి ఏ ప్రజలను కోరుకుంటారు. మధ్యలో అసలు అసెంబ్లీ అంటే కేసీఆర్ గారు కనబడట్లేదు అని చెప్పేసి పోస్టర్లు వేసిన సంఘటన కూడా చూసినాం మనం, కేసీఆర్ మిస్సింగ్ అది అని చెప్పేసి. మరి ప్రజలకైతే ఒక జవాబుదారు ఉండాలి కదండి. అంటే నిజంగా మీరు అంటున్నారు రాజు గారు, ఇక్కడ ప్రజలకు జవాబుదారం ప్రతిపక్షంలో హరీష్ రావు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా ప్రజల గొంతుకే వాళ్ళ గొంతుకు అన్నట్టు వినిపిస్తున్నారు. సమస్యలు అట్లాంటప్పుడు కేటీఆర్ గారికో, హరీష్ రావు గారికో, లేకపోతే ఒక దళిత మహిళా ఎమ్మెల్యేకో, లేకపోతే మహిళా ఎమ్మెల్యేకో ఎవరికో ఒకరికి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు అడ్వకేట్ మాట్లాడిన మాటలు ఇవి. సో వాళ్ళకి ఇచ్చేయచ్చు, కేసీఆర్ గారు మంచిగా ఫామ్ హౌస్ లోనే పనుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మీరు అన్నట్టు నేను ఎవరైతే అడ్వకేట్ అన్నారో అదే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే సీఎం పదవిని దళితులకు ఇవ్వచ్చు కదండి, ఎందుకు ఆయన తీసుకున్నాడు? నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అటెండ్ అవుతున్నారండి, ఆయన సీఎం గా ఆయన అటెండ్ అవుతున్నారు. ఇటు ప్రతిపక్షాలు వేసినటువంటి ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తున్నాడు. ప్రతిపక్ష హోదా కలిగి కేసీఆర్ గారు రావట్లేదు అన్నది నా క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఒకటండి, ప్రతిపక్ష హోదాగా జవాబు ఇవ్వడం వేరు, సమస్య పరిష్కరించడం వేరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, పరిష్కారం దొరికినప్పుడే, పరిష్కరించినప్పుడే నాయకుడిగా తనకంటూ గుర్తింపు ఉంటుంది, చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కేసీఆర్ గారు నిలిచిపోయారు. ఆ చరిత్రను ఏదో చెరిపేస్తా గిరిపేస్తా అన్నప్పుడు నేను అడ్వకేట్ గా చెప్తలేనండి, ఒక సామాన్య తెలంగాణ అభిమానిగా మాత్రమే చెప్తున్నా. ఆ చరిత్రను తిరగరాయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అది హిస్టరీ అనేది రాసిన అక్షరాలు అనేది చెరిగిపోవండి, అది క్లియర్ గా. నిజంగా అసెంబ్లీకి తను రానంత మాత్రాన ప్రతిపక్ష హోదాను కోల్పోతాడు అనేది నిజంగా లా ఉందా, అది మీకు తెలియదు, నాకు తెలియదు. చట్టం పరిధిలో అది ఉన్నట్లయితే కోర్టు యాక్షన్ ఏది తీసుకున్నా కేసీఆర్ గారు దానికి ఒబే చేస్తారు. నిజంగా ఎగనెస్ట్ తీసుకుంటే దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. సో ఇక లక్ష్మణ్ గారు చెప్తుంది ఏంటంటే అది చట్టంలో అయితే ఇప్పటి వరకు ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు, ఇది కావాలని కుట్రలు చేస్తున్నారు. ఆయన బయటికి వస్తే ఏమో లోపలనే ఉండాలంటున్నారు, లోపల ఉంటే బయటికి రావాలని. సో ఇక రాజకీయ నాయకులకి ఒక క్లారిటీ లేనప్పుడు ఏ విధంగా నోటీసులు ఇస్తారన్నది లక్ష్మణ్ గారు వాయిస్. మరి నిజంగా ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చెయ్యాలా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.